తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. అయితే స్వామివారి వాహన సేవలను చూసే భాగ్యం అయిపోయిందని చాలా మంది చింతిస్తుంటారు. అలాంటి వాటికి అలర్ట్గా స్వామివారికి సేవ చేసే అవకాశం భక్తులకు కల్పించారు. ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వైభవోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ ఉత్సవాలను జరపనున్నారు. ఈ రోజు ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. మొత్తం 5 రోజుల పాటు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుతాయని తెలిపిన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో మా కరెస్పాండెంట్ కీర్తన ఫేస్ టు ఫేస్. రానున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు దేవాదాయ శాఖ మంత్రి అయిన ఇంద్రకరణ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాం. రేపటి నుంచి వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు జరగనున్నాయి. రేపటి నుంచి 15వ తారీఖు వరకు జరగనున్న ఈ వైభవోత్సవాలు ఎలా ఉండనున్నాయి, ఎంతమంది భక్తులు రానున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు దేవాదాయ శాఖ మంత్రి అయిన ఇంద్రకరణ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ రేపటి నుంచి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబోతున్నారని చెప్పి తెలిసింది. సుమారు ఎంతమంది భక్తులు రాబోతున్నారు? తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క డైరెక్టు సాక్షాత్ భగవంతుడే ఇక్కడికి దిగి వచ్చినట్టు ఎన్టీఆర్ స్టేడియంలో మరి 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా పొద్దున 6 గంటల నుంచి సుప్రభాతంతో మొదలై సాయంత్రము 10 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 10,000 మంది ఒకసారి కూర్చొని, కుర్చీలు ఉన్నాయి, మరి నేలపైన ఉన్నటువంటి కార్పెట్ పైన కూడా కూర్చోవచ్చు. 10,000 మంది భక్తులు కూర్చోవడానికి ఉంది. మరి అక్కడ నుంచి వేద పండితులందరూ కూడా వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి నుంచి రావడం జరిగింది. కాబట్టి సాక్షాత్తు ఆ భగవంతుని చూసే అవకాశం మన తిరుపతిలో దొరకకపోయినా మరి ఇక్కడ హైదరాబాద్లోనే ఆ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కూడా చాలా సంతోషము. దీనికి మరి ముఖ్యంగా నిర్వాహకులు, మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఉపవర హర్షవర్ధన్ గారు, మరి అపర్ణ వెంకటేశ్వర రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, వంశరామ్ బిల్డర్స్, వీరి సహాయ సహకారంతో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా జేఈఓ ధర్మారెడ్డి గారు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం చాలా నిజంగా కూడా చాలా అదృష్టంగా భావించాలి. ఇక్కడ ప్రజలకు తిరుపతి పోయి అక్కడ దర్శన భాగ్యం కలగాలంటే కొద్దిగా చాలా కష్టపడవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి సాక్షాత్తు ఆ భగవంతుని ఇక్కడ తీసుకొచ్చి అన్ని రకాలుగా మన దర్శన భాగ్యం కల్పిస్తుంది. కాబట్టి మరి వాళ్ళందరికీ ఆర్గనైజర్స్కు నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది వేద పండితులు రానున్నారు? దాదాపు 300 మంది వేద పండితులు వస్తున్నారు. మరి ఈ యొక్క లడ్డూ ప్రసాదాలు చేసేవారు కూడా తిరుపతి నుంచి డైరెక్ట్ వాళ్ళే వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. వర్షం విన్నాం కదండి ఇంద్రకరణ్ రెడ్డి గారు చెప్పిన మాటలు. రేపటి నుంచి ప్రారంభం కానున్న వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలలో 3,000 మంది పైగా వేద పండితులు రానున్నారని తెలుస్తోంది. 10,000 మంది గాను భక్తులు రాబోతున్నారని తెలుస్తుంది. ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా ఆల్రెడీ చేపట్టారు. అందరికీ టెంట్స్ వేసి అందరికీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ బందోబస్తుతో అన్ని సక్రమంగా ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నారు. మరి రేపటి రోజున ప్రారంభమయ్యే ఈ వైభవోత్సవాలు ఏదైతే ఉన్నాయో ఉదయం 6 గంటల నుంచే వేద పండితుల చేత ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు కూడా చేయనున్నారని చెప్పి తెలుస్తోంది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ రాజుతో కీర్తన, అమ్మ.